sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏకకాలంలో 1,00,000 మాఫీ కాంగ్రెస్ ఘనతే. పెద్దపల్లి జిల్లాలో మంత్రుల బృందం పర్యటన. దంచికొట్టిన వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. మాట తప్పడంలో బీఆర్ఎస్ నేతలు దిట్ట. హరీష్ రావుపై విప్ అడ్డూరి లక్ష్మణ్ ఫైర్. రెండో రోజు కొనసాగిన రుణమాఫీ సంబరాలు. సీఎం మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం. ఇక వార్తల వివరాలు. ఇచ్చిన మాట తప్పే అలవాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎన్నికల హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేశామని గుర్తు చేశారు. రైతులు కాలర్ ఎగరేసుకునే రోజులు రావాలని తమ ప్రభుత్వం కలలుగంటుందన్నారు. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబుతో కలిసి ఓదెల, కాళవశ్రీరాంపూర్ మండలాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదేలు మండలం కొలనూరు గ్రామంలో 1,50,00,000 వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రుల బృందం ప్రారంభించింది. తదుపరి 13,33,00,000 ఖర్చుతో పెద్దపల్లి నుండి ఓదేల మండలాన్ని కలిపే డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావుతో పాటు ఎమ్మెల్యే విజయ రమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో పాటు అధికారులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాళవశ్రీరాంపూర్ మండలంలో మంత్రుల బృందం పర్యటించింది. పెద్దరాత్పల్లి గ్రామంలో 24 ఎకరాల విస్తీర్ణంలో 170 కోట్ల అంచనాతో చేపట్టిన తిరుమల ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి మంత్రులు శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ప్రారంభోత్సవం చేశారు. వారి వెంట ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, ఎమ్మెల్యే విజయ రమణారావు ఉన్నారు. అనంతరం కాళవశ్రీరాంపూర్లోని స్థానిక ఫంక్షన్ హాల్లో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులను ఎమ్మెల్యే రమణారావుతో పాటు పలువురు శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. మండలంలోని వివిధ సమస్యలపై మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మంత్రులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి ఘనత మంత్రి శ్రీధర్బాబుకే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు రైతుల కష్టాలు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో రైతుల ఆర్థిక పరిస్థితి మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యధికంగా ఆయిల్ ఫామ్ సాగు చేసే రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయన్నారు. ఈరోజు ఆయిల్ ఫామ్కి సంబంధించి ప్రైవేట్ సెక్టార్లో మీ పెద్దపల్లిలో ఒక ఫ్యాక్టరీ స్థాపించడానికి వచ్చినటువంటి తిరుమల గ్రూప్ కంపెనీస్ని అభినందిస్తున్నాం. ఇంకా కంపెనీ పెద్దలు పెద్ద ఎత్తున ప్లాంటేషన్ వేయించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం 2,500 ఎకరాలే వేశారు. మీరు 10,000 ఎకరాలకు వెళ్ళిపోవాలి. దానికి బార్ లేదు, టార్గెట్ లేదు. ఎంతమందిని అయితే రైతులను ఒప్పించుకోగలుగుతారో అంత మీరు ఫామ్ ఆయిల్ వేయించండి. మొదటి రైతుకి పంట వస్తే మీరు చెప్పకుండానే రైతులు దారిలో పడతారు. నేను 92వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ పంట వేశాను. ఇప్పటికి 30 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాలు ఆ పంటలో అనేక పంటలు పండించాను. నాకు మొదటి 3-4 సంవత్సరాలు కూడా ఎకరానికి ₹1,00,000 వచ్చే పంటలు వేసుకోవచ్చు. మీరు బ్రహ్మాండంగా పొద్దుతిరుగుడు వేయండి,
ఇదే కంపెనీ కొనుగోలు చేస్తుంది ఎంఎస్పి రేటుకు దక్కకుండా. వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పినటువంటి, హార్టికల్చర్ అధికారులు చెప్పినటువంటి పంటలు. ఎన్నికల్లో వాగ్దానాలు పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టు బీఆర్ఎస్ నాయకుల మాటలు ఉన్నాయన్నారు. రైతు ఆదాయం పెరగడానికి ఆయిల్ ఫామ్ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. 170 కోట్ల వ్యయంతో పెద్దరాత్పల్లిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి 250 మందికి ప్రత్యక్షంగా 500 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నట్టు వివరించారు. త్వరలో పత్తిపాక రిజర్వాయర్ పూర్తి చేసి టేలెండ్ ప్రాంత పొలాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మా లక్ష్యం మేమిచ్చిన వాగ్దానం. అందుకోసమే మరొకసారి ఇక్కడే ఉన్న చాలా అనుభవం కలిగిన నాయకుడు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక రైతుగా ఉన్న మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నిన్న ₹1,00,000 రైతు సోదరులకు మాఫీ చేయటం జరిగింది. చెప్పింది చేస్తాం, చేసి తీరుతామనే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు పోతా ఉన్న ఈ ప్రభుత్వం. మీ అందరి ఆశీర్వాదం కావాలి. మేము ఇచ్చిన ప్రతి ఒక్క అంశం ఇదే విధంగా మీ ఆశీర్వాదంతో, ఒక లక్ష్యంతో మీ అందరికీ అమలు చేసే కార్యాచరణ తీసుకోవాలనే దృక్పథంతో పోతా ఉన్న తరుణంలో ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలోని 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాదిలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేస్తామని, గోదావరి ఖని బస్ డిపోను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీలో 3,000 నియామకాలు చేపట్టామని, త్వరలో 1,700 బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. తప్పకుండా త్వరలోనే ఇప్పటికే ఒక 3,000 చిల్లర నియామకాలకు ఆర్టీసీ నోటిఫికేషన్ వేసింది. దాదాపు 1,500 పైన బస్సులు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. త్వరలో ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకు ఈ రాష్ట్రంలో 100 డిపోలు ఉన్నాయి. అన్ని డిపోలకు అవసరరీత్యా బస్సులు తెచ్చే విధంగా కార్యాచరణ ఉంటుందనే మాట మనం చేస్తూ, ఇవాళ రైతులకు సంబంధించినటువంటి అంశం, రైతులందరూ చల్లగా ఉంటే, రైతులు కష్టపడితే, అన్నదాత శ్రమపడి రాష్ట్రాన్ని పురోగతి తీసుకపోతే వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా బయటికి కొట్టేయగలిగేటువంటి ఆర్థిక పరిపుష్టి కలగజేయటువంటి శక్తి ఒక రైతుల దగ్గర ఉంది. రోజుల 12 టన్నులు వస్తాయి. అంటే ఒక టన్నుకు దాదాపు 14,000 మినిమం రేట్ ఉంది. 14,000 మినిమం రేట్ అంటే అది హెచ్చు తగ్గులైతే ఉంటుంది. ఏదైతే క్రూడ్ ఆయిల్ ధర లెక్క, పెట్రోల్ డీజిల్ లెక్క, పత్తి మిర్చి లెక్క అంతర్జాతీయ మార్కెట్కి అనుగుణంగా రేటు పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటుంది. వరెస్ట్ పొజిషన్లో ధరిస్తూ ఉంటే బ్యాడ్ సిచ్యువేషన్లో టన్నుకు 14,000 ఉంటుంది. గత రాత్రి తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్తో పాటు పలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, పొలాలు నీట మునిగాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భూపాలపల్లి జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ రాహుల్ శర్మ పర్యటించారు. మరో 4 రోజుల పాటు జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు. భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం బొమ్మాపూర్ శివారులో కోతకు గురైన మందిరం చెరువుకట్ట, బొమ్మాపూర్ ఎస్సీ కాలనీలోని దూదేకుల ఓర్రే ప్రాథమిక పాఠశాల, గ్రామ పంచాయతీ భవనం, పెద్దంపేట వాగు ప్రాంతాల్లో వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. బొమ్మాపూర్ శివారు మందిరం చెరువు నిండి మత్తడి పోస్తోందని, చెరువుకట్ట కోతకు గురయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే చెరువుకట్టకు తాత్కాలిక మరమ్మతులు చేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అక్కడే ఉన్న ప్రాథమిక పాఠశాలను, గ్రామ పంచాయతీ భవనాన్ని పరిశీలించి 4వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం అంబటిపల్లి శివార్లోని పెద్దంపేట వాగు బ్రిడ్జిని, వాగు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువులు, కుంటలపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామ స్థాయిలో ప్రతి విషయంపై అప్రమత్తతతో వ్యవహరించాలని, ఏదైనా సమస్య ఉంటే సమాచారం అందించాలని తెలిపారు. రానున్న 4 రోజులు జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో చెరువులు కోతకు గురవ్వకుండా పరిరక్షణ చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఉన్నారు.
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ వ్యాప్తంగా నిన్న కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. పంట పొలాల్లో వరద నీరు చేరి పంటలు నీట మునిగాయి. నియోజకవర్గంలోని ముత్తారం, మంథని, రామగిరి, కమాన్పూర్ మండలాలలో ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో మానేరు, బొక్కల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంథని మండలంలోని విలోచవరం, సూర్యపల్లి, గున్నూరు గ్రామాల పరిసరాల్లోని లో లెవెల్ కల్వర్టుల మీద నుంచి వరద నీరు పోటెత్తుతోంది. ముత్తారం మండలం మానేరు వాగులో ఏర్పాటు చేసుకున్న మట్టి రహదారి మానేరు ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో పెద్దపల్లి, భూపాల్పల్లి జిల్లాల రాకపోకలు నిలిచిపోయాయి. రామగిరి మండలంలో భారీ వర్షం కురుస్తుండటంతో OCP-2లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడ్డాయి. గత రాత్రి కురిసిన వర్షానికి పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రంగంపల్లి వద్ద గల రాజీవ్ రహదారిపై వరద నీరు ప్రవహించింది. దీనిపై ఉదయం మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఏఈ సతీష్తో కలిసి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జేసీబీ ద్వారా కచ్చ కాలువ తీయించి వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ షాహిదా సాబిర్ ఖాన్, జూనియర్ అసిస్టెంట్ అనిల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్లు రామ్మోహన్ రెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తారన్న ఎమ్మెల్యే హరీష్ రావు ఇప్పుడు మాట మార్చారని విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సాయంపేట గ్రామానికి చెందిన సాయి భార్గవ్ అనే విద్యార్థి ఖరగ్పూర్ IITలో సీటు సాధించగా తండ్రి లేని ఆ పేద విద్యార్థికి 55,000 ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం విప్ మాట్లాడుతూ అన్న మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందన్నారు. హరీష్ రావుకు చిత్తశుద్ధి ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ మాటలు మాట్లాడి తప్పించుకోవట్లా, అబద్ధాలు అట్లా వాళ్ళంత దిట్ట ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఇవ్వలేరు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు మంచితనాన్ని చూసి ఓర్వలేక ఇష్టానుసారంగా అవాకులు చివాకులు మాట్లాడుతున్నారు. వాళ్ళ యొక్క పార్టీ పని, వాళ్ళ పని ఖతమైపోయింది. పార్లమెంట్ ఎన్నికల లోపల వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క దుకాణం బంద్ చేసుకున్నారు, దుకాణం బంద్ చేసుకొని బీజేపీలకు దుకాణం అప్పచెప్పారు. అప్పచెప్పి ఇప్పుడు ఏం మాట మాట్లాడతారు? కాంగ్రెస్ 6 గ్యారెంటీ, కాంగ్రెస్ 4 గ్యారెంటీ పథకాలు ఆల్రెడీ ఇచ్చింది. ఇంకా మిగతా 2 గ్యారెంటీ పథకాలు కూడా ఇష్టానికి సిద్ధంగా ఉన్నది అనే విషయాన్ని కూడా ఒక్కసారి కేసీఆర్కి, అదేవిధంగా హరీష్ రావుకు, కేటీఆర్కి తెలియజేస్తున్నాము. ఒకసారి నీ పార్టీ యొక్క వ్యవస్థను సరి చేసుకో. 10 సంవత్సరాలు రాజ్యమేలీళ్ళు, మీరే రాజులు, మీరే మంత్రులు, మీరే సర్కారు. మేమేమైనా చేయంగా అద్దన్నామా? రైతులకు మేలు చేయంగా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ-హబ్ గ్లోబల్ AI తో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. UGC అటానమస్, NAC A గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ నేతల సంబరాలు 2వ రోజు కూడా కొనసాగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని సీతారామస్వామి ఆలయంలో రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షులు నిట్టూరి సతీష్ శర్మ ఆధ్వర్యంలో ఆయుష్ హోమం నిర్వహించారు. ఈ హోమంలో ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినందుకు పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో ధూప దీప నైవేద్య రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షులు నిట్టూరి సతీష్ శర్మ ఆధ్వర్యంలో ఆయుష హోమం నిర్వహించారు. ఈ పూజా వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో 31,000 కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రతిపక్షాలకు మింగుడు పడక అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, మూల ప్రేమ్సాగర్ రెడ్డి, ప్రకాష్, అంతటి అన్నయ్యగౌడ్, ధర్మయ్య, ఎండి మునీర్, దేవేందర్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇవాళ నైట్ వరకే అందరి అకౌంట్లలో ₹1,00,000 ఎవరైతే బ్యాంకులలో రుణమాఫీ బాకీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరుగుద్ది. దాని తర్వాత మన 1,00,000 నుండి 1,50,000 వరకు మళ్ళీ విడత తీసుకొని వాళ్ళకు కూడా రైతు రుణమాఫీ చేయడం, మ్యాక్సిమం 15 ఆగస్టు వరకు 2 లక్షల వరకు బాకీ ఉన్నటువంటి రైతాంగానికి కూడా రైతు రుణమాఫీ చేయడం అనేది ఇది స్వాగతించవలసినటువంటి అంశంగా పేర్కొంటూ ₹1,00,000 రుణమాఫీ అవుతుంది. ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లాంటి సాహసమైన నిర్ణయం తీసుకోలేదు. అట్లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి దొరకడం నిజంగా ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆనందము, ఈ తెలంగాణ యొక్క ప్రజల యొక్క అదృష్టం. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చాలామంది చూసినాం, కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఏకకాలంలో ఒక మాట ఇచ్చిందంటే ఆ మాటకు కట్టుబడి తాను ఇచ్చినటువంటి మాటను పూర్తిగా నెరవేర్చేటువంటి ముఖ్యమంత్రి కేవలం మన రేవంత్ రెడ్డి గారే. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూత శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. బాణాసంచాలు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూత శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, మండల ఉపాధ్యక్షుడు శివరామకృష్ణ, మండల యూత్ అధ్యక్షుడు తిరుపతి, సీనియర్ కార్యకర్తలు కుమార్, కాంతయ్య పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి జిల్లా మానాల గ్రామంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేశారు. పార్టీ అధ్యక్షుడు తూమ్ జలపతి రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ర్యాలీ చేపట్టి అనంతరం నృత్యాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ రోజు రైతులు ఎంతో ఆనందంగా మానాల గ్రామంలో పాలాభిషేకాలు చేస్తూ నృత్యాలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేశారు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 లక్షలు ఏకకాలంలో రైతులకు అందే విధంగా కృషి చేసిన పెద్దలందరికీ ప్రభుత్వానికి పేరు పేరున అలాగే ఆర్ శ్రీనివాస్ గారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయరమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధూళికట్ట సింగిల్ విండో చైర్మన్ పుల్లూరి వేణుగోపాలరావు, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు సంజీవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు వరి వేస్తే ఊరే అని రైతులను బెదిరింపులకు గురి చేశారన్నారు. రైతులకు పంట రుణాలు మాఫీ చేయడం చారిత్రాత్మకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్, బీసీసీఎల్ మండల అధ్యక్షుడు బండి స్వామి, రైతు సమన్వయ సంఘం అధ్యక్షుడు కొమ్రయ్య, కొమ్మ పోచాలు, శ్రీనివాస్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఓసీపీ 3 కృషి భవన్లో బోనాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనమెత్తి కార్మికులతో కలిసి వాటర్ ట్యాంకు చౌరస్తా నుంచి ఓసీపీ 3 కృషి భవన్ అమ్మవారి టెంపుల్ వరకు ఊరేగింపు చేపట్టారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.
వేములవాడ నియోజకవర్గంలోని కలికోట తండాలో గిరిజనుల సాంప్రదాయ పండుగ తీజు వేడుకలు ఘనంగా జరిగాయి. గిరిజన యువతులు ఉపవాస దీక్ష చేస్తూ నీరు పోసి పెంచిన గోధుమనారు బుట్టలను 9 రోజులు తలపై పెట్టుకుని యువతులు చిన్నారులు ఆటాపాటలతో ఊరేగింపుగా వెళ్లి సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని గిరిజనుల ఆరాధ్య దైవమైన మేరమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీజు పండుగ సందర్భంగా గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు యువతులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులను బీసీ-డి కేటగిరీ నుంచి బీసీఏ కేటగిరీకి మార్చాలని, జీవో ఎంఎస్ నెంబర్ 15ను వెంటనే అమలు చేయాలని కోరారు. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులను మంజూరు చేయాలని, చెరువులు కుంటలపై ముదిరాజులకే సంపూర్ణ హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బాలకిషన్, ఉపాధ్యక్షులు పిడుగు తిరుపతి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు రాజశేఖర్, లచ్చయ్య పాల్గొన్నారు. పత్రాలు సమర్పణ చేయాలని పిలుపునిచ్చినారు. ఆ పిలుపులో భాగంగా ఈరోజు చొప్పదండి మండల్ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి వచ్చిన ముదిరాజ్ అధ్యక్షులు, ముదిరాజ్ రైతులు అందరికీ మా కృతజ్ఞతలు. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు కొన్ని హామీలు పెట్టినారు. ఆ హామీలు ఏంటి అంటే 2000 మనకు హామీలు ఇచ్చిన ముదిరాజులను బీసీడీ నుండి ఏకి మార్చుతామని మాకు హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను మేము నమ్మి ముదిరాజులు అందరం కాంగ్రెస్కు ఓట్లు వేసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని తక్షణమే అమలు చేయాలని ముదిరాజులు అందరం అక్రమంగా ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు పొందుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్ జిల్లా రామడుగు డిప్యూటీ తహసీల్దార్కు దళిత సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలానికి చెందిన కొందరు బేడబుడుగ జంగాలమని చెప్పి ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు పొందుతున్నారని ఆరోపించారు. అధికారులు ఇలాంటి విచారణ చేపట్టకుండా సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా గోపాలరావుపేట, లక్ష్మీపూర్, గుండి, వెలిచాల గ్రామాల్లో ఈ వ్యవహారం కొనసాగుతుందన్నారు. తక్షణమే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని దళిత సంఘ నాయకులు హెచ్చరించారు. ఏంటంటే మేము సామాజికంగా వెనుకబడతానికి గురై, మేము ఆర్థికంగా వెనుకబడతానికి గురైనటువంటి అవమానాలు ఎన్నో పడ్డటువంటి మాకు భారత రాజ్యాంగం అనేది మాకు రిజర్వేషన్ కల్పిస్తే ఆ రిజర్వేషన్ల ఫలాలను మాకు అందకుండా కొంతమంది వ్యక్తులు అక్రమ కొంత రాజకీయ నాయకుల యొక్క అండదండలతో వారి యొక్క ఆర్థిక మూలాలు బలంగా ఉండడం వల్ల వాటిని తీసుకొని ఈ యొక్క రామడుగు మండల కేంద్రంగా వారు అనేకమైనటువంటి బేడబుడగ జంగాల పేరుతోటి వాళ్ళు ఎస్ సర్టిఫికెట్ పొందడం జరుగుతుంది. నిజానికి చెప్పాలంటే వాళ్ళను మేము వెలిచాల గ్రామంలో చూసినట్టయితే వాళ్ళు గతంలో సాదిశెట్టు కులంగా ఉన్నది. అంటే సాదిశెట్టు అనే కులం బీసీ-డి కులంలో ఉంటుంది. మరి బీసీ-డి కులం సాదిశెట్టు కులాన్ని ఆల్రెడీ ప్రభుత్వం వాళ్ళకు మంజూరు చేసినటువంటి రికార్డులు ఉన్నప్పుడు వారికి తర్వాత కాలంలో ఎస్సీ బేడబుడగ జంగంగా ఏ విధంగా మార్పు చెందింది అంటే భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి శక్తి ఏమైనా రామడుగు మండలం ఒక రామడుగు గ్రామ మాదిగ కులస్తుల వినపం ఏమిటంటే గత 20 సంవత్సరాల నుండి బుడిగ జంగాలు అనే పేరు ఉండే మళ్ళా వాళ్ళను బుడిగ జంగాలు అనే పేరుతోని ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకుంటారు. వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు ఎక్కడున్న చిన్న వాళ్ళు మాకు తెలియదు. మా పెద్దవాళ్ళు మాత్రం వాళ్ళు ఇక్కడ కాదు వేరే రాష్ట్రం అని కొందరు అన్నారు, కొందరు కొమరవెల్లి అన్నారు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో కానీ ఇక్కడ ఒక 4-5 అధికారులు దాన్ని ఏమంటారు అందతోటి మళ్ళీ దానికి షూరిటీగా అధికారుల సంతకాలతో ఎస్సీ సర్టిఫికెట్ పొందుతారు. అది ఆపేయాలని మా యొక్క బీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ నాయకురాలు దాసరి ఉష జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు జిల్లా కేంద్రంలో ఆమెతో కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో దాసరి ఉషతో పాటు కౌన్సిలర్లు, తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి కాంగ్రెస్ నేత ఒడితెల ప్రణవ్ సీఎం రిలీఫ్ ఫండ్ నుండి
2.50 లక్షల ఎల్ఓసి మంజూరు చేయించారు. ఈ చెక్కును చిన్నారి సహస్ర కుటుంబ సభ్యులకు అందజేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ కుటుంబం నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితెల ప్రణవ్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన చిరు వ్యాపారుల కుటుంబాలను ప్రముఖ సామాజికవేత్త జెన్ప్యాక్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 5,000 చొప్పున మొత్తం 31 మందికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి అనుకోని ఘటనలు జరిగి పేదలు రోడ్డున పడినప్పుడు తమకు తోచిన సాయం చేసి మానవత్వాన్ని చాటుకోవాలని సూచించారు. ఒక్కో బాధితుడికి ప్రభుత్వం ₹1,00,000 పరిహారం అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇష్టపడతా తప్ప రాజకీయం చేయడానికి నాకు ఇష్టం ఉండదు. 2 మూడోది ఇక్కడున్న ప్రజా ప్రతినిధులకు నేను అనౌన్స్ చేయగానే మన లోకల్ ఏసీపీ గారు స్థానిక ఎమ్మెల్యే ప్రకటించారు. రేపు ఎల్లుండి ఎమ్మెల్యే గారు వచ్చి స్వయంగా ఆయన కూడా ఇస్తున్నారని తెలిసింది. వీళ్ళ ద్వారా చాలా సంతోషం. ఏదేమైనా వాళ్ళకి మంచి జరిగింది. దానికి చాలా చాలా గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. రెండోది ఏ ప్రజాప్రతినిధి అయినా హుజూరాబాద్ సమస్యల మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందే చెప్పినాను, బైపాస్ పోతే ఈరోజు ఇలా బతుకులు ప్రత్యక్షంగా పాక్షికంగా బూడిదైపోయినాయి. రేపు ఏ బూడిద కనబడకుండా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శాకాంబరి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని సంతోషిమాత ఆలయంలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ఈ సందర్భంగా అర్చకులు రతన్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆషాఢ మాసంలో వివిధ అవతారాల్లో దర్శనమిచ్చే అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ న్యాయ సలహా కేంద్రాన్ని పారాలీగల్ అడ్వైజర్ కూర సంతోష్, మల్యాల రాజ్వీర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని రైతులు ప్రభుత్వ గుర్తింపు పొందిన దుకాణాల నుండి మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. వ్యవసాయానికి సంబంధించిన సమస్యలను రైతులు తమ దృష్టికి తెస్తే తగిన సలహాలు, సూచనలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. కాబట్టి ఏదో తూతు మంత్రంగా ఎవరు అమ్ముతారు, తక్కువ ధరకి ఇస్తారని కొనకుండా లైసెన్స్ హోల్డర్ ఉన్నటువంటి వాళ్ళనే తన దగ్గర తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఏదైనా ధరలో సమస్యలు ఉన్నా, ఏదైనా భూమి మాడిఫికేషన్కి ఆరోపణ లేకపోతే వారసులకు సంబంధించిన ఇష్యూ ఉన్నా కూడా మా దగ్గరికి వస్తే సాధ్యమైనంత వరకు మేము ఇక్కడనే పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాము. సీజనల్ వ్యాధుల కాలం దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. అపరిశుభ్రమైన పరిసరాలు, కలుషిత తాగునీటి కారణంగా ప్రజలు విషజ్వరాల బారిన పడుతుంటారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ రాము, పీడియాట్రిషియన్స్ దేవేందర్ రెడ్డి, తిరుపతయ్య పలు సూచనలు చేశారు. ఇంటి పరిసరాల్లో వరద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. మరిగించి చల్లార్చిన నీటిని తాగాలని, వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలన్నారు. చిన్నారుల్లో కలుషిత పదార్థాలు, తాగునీటి ద్వారా ఇన్ఫ్లుయెంజా, స్వైన్ ఫ్లూ, అతిసారం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, వాటి నుంచి రక్షించుకునేందుకు సకాలంలో టీకాలు వేయించుకోవాలని సూచించారు. 2-3 రోజులకు మించి జ్వరం ఉంటే వైద్యుడిని సంప్రదించాలన్నారు. నీరు కలుషితమయ్యి ఆహార పదార్థాలను తీసుకునే వాళ్లకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొన్ని బీమారులను మనం రక్షించుకోవచ్చు. అది ముఖ్యంగా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమల బెడద నుంచి తప్పించుకునే డెంగ్యూ వ్యాధులు కానీ ఇతర వైరస్ వ్యాధులు కానీ మనము కొంత నిర్మూలించుకోవచ్చు. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి పక్కన ఉన్న మురుగు కాలువలు కానీ ఏదైనా కానీ శుభ్రంగా ఉంచుకున్నట్టయితే దోమల బెడద అనేది ఎక్కువ ఉండకుండా, ఈగల బెడద ఉండకుండా, విరేచనాలకు తావు లేకుండా ఈ బీమారుల నుంచి కొంత మనము రక్షించుకునేగలం. ఇప్పుడే వర్షాకాల సంబంధిత వ్యాధులు పిల్లలలో పెరుగుతున్నాయి. సాధారణంగా ఈ వర్షాకాలంలో వచ్చే జబ్బులు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి, మనం తాగే నీరు కలుషితమయ్యేటువంటి అవకాశం ఉంటుంది వర్షాకాలం లోపల. కాబట్టి తాగే నీటి ద్వారా వచ్చేటువంటి జబ్బులు టైఫాయిడ్ కానీ, అతిసార వ్యాధి కానీ,
ఇటువంటివి ఉంటాయి. హెపటైటిస్ అనే జాండీస్ కలిగజేసే వ్యాధులు కలుషిత నీటితోటి వస్తాయి. అట్లాగే వాతావరణం చల్లగా అవుతున్నప్పుడు ఈదరు గాలిలాగా వస్తున్నప్పుడు కొన్ని రకాల వైరస్లు ఈ చల్లటి వాతావరణాన్ని ఆసరాగా చేసుకొని ప్రబలుతూ ఉంటాయి. అటువంటి వాటిలో ఇన్ఫ్లుయెంజా అనేటువంటిది, స్వైన్ ఫ్లూ అనేటువంటిది, ఈ వైరల్ జబ్బులు చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ఇన్ఫ్లుయెంజా గురించి అయితే చిన్నపిల్లలకు 6 నెలల వయసు దాటిన వాళ్ళందరికీ కూడా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులను కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికుల పాత్ర కీలకమన్నారు. వారి సేవలకు గుర్తుగా కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసినట్టు తెలిపారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికుల ఆధ్వర్యంలో సదయ్యను సన్మానించారు. వీళ్ళకు మంచిగా పనిచేసారు. మా గ్రామంలో ప్రతి వాడకు కానీ ప్రతి శుక్రవారం కానీ ఎక్కడ కానీ దోమలు మంచి ఇప్పుడు ఈ ఆనకాలం అనుకోకుండా రోగాలు అనేటువంటి డెగ్రీగా మన విషపు జ్వరాలు ఇవన్నీ మూర్ఖాలలో కూడా మంచి ఎమ్మడి ఉండే వాళ్ళు ఎప్పటికప్పుడు ఇక్కడ సాగు చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఏంటంటే ఈ వానకాలం మళ్ళీ తయారవుతుంది. మరి వీళ్ళు మంచిగా పనిచేసినందుకు వీళ్ళకు ఘనంగా సన్మానం చేసి వంతు బట్టలు పెట్టడం జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.